ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మనం ఈమెకు నమస్కరిస్తూ ఆమె ప్రక్కనే నిలబడదాము. షష్టాంగ నమస్కారం చేద్దాము. ఆమె పాదాల చెంతకు చేరి స్తోత్రాలు చేద్దాము. ఒకవేళ ద్వారపాలకులు లోనికి వెళ్లకుండా అడ్డుగిస్తే ద్వారం దగ్గరే నిలబడి స్తుతిద్దాము అన్నాడు విష్ణువు శివుడు బ్రహ్మదేవుడితో. విమానం దిగి ముగ్గురము ద్వారం దగ్గరికి వెళ్ళి సందేశిస్తూ నిలబడాము. మహాదేవి మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ దేవి నవ్వుతూనే మమ్మల్ని ముగ్గురిని స్త్రీలుగా మార్చేసింది. మేము దివ్యమైన రూపాలతో దివ్య ఆభరణ భూషితులమయ్యాం. ఆశ్చర్యపోతూనే అమ్మ సన్నిధికి చేరుకుని ఆమె పాదాల చెంత నిలబడాం. ఆమె కరుణ రస దృష్టిని మాపై ప్రసరింప చేసింది. మేము వినయపూర్వకంగా భక్తి ప్రవర్తనలతో ఆమెకు నమస్కరించి మాలో మేము ఒకరినొకరము చూసుకుంటూ నిలబడాము. మళ్ళీ అనేక రత్నాలతో అలంకరింపబడి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పాదపీఠాన్ని చూస్తున్నాము. అమ్మవారి దగ్గర ఉన్న సఖీ జనంలో కొంతమంది ఎర్రని వస్త్రాలను, మరికొంతమంది నీలపు వస్త్రాలను, ఇంకో కొంతమంది పసుపు పచ్చని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఆ సౌందర్య వతులంతా ఆమెను గురించి పాడుతూ పొగుడుతూ నాట్యమాడుతూ వీణ మృదంగాలను పలికిస్తూ పరవశించిపోతూ ఉన్నారు. అది అలా ఉండగానే మాకు ఒక అద్భుతం కనిపించింది. దేవి పాదపీఠాన్ని చూస్తున్న మా చూపులు అమ్మవారి పాదపద్మాల మీదికి వెళ్ళాయి. ఆమె కాలి బ్రటన వేలి గోరు అద్దంలాగా కనిపించింది మాకు. అందులో మాకు ఆ జగన్మాత కాలి గోరు అనే ఆ అద్దంలో మేము మమ్మల్ని ముగ్గురిని, అష్టదిక్పాలకులని, సూర్యచంద్రులని, నదులని, పర్వతాలని, గంధర్వులను, అప్సరసలను, అష్ట వసువులను, సిద్ధులను, సాధ్యులను, పితృదేవతలను, కింపురుషులను, యక్ష రాక్షసులను, ఆదిశేషులని, మా ముగ్గురిని లోకాలను, ఒకటేమిటి స్థావర జగాత్మకమైన బ్రహ్మాండమంతటిని చూశాము. ఆమెను విశ్వమాతగా గుర్తించి చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. మా రూపాలు మమ్మల్ని మోహించేసేటట్టు ఉన్నాయి. అక్కడ చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాము. ఒకనాడు స్త్రీరూప శ్రీహరి భువనేశ్వరిని ఈ విధంగా స్తోత్రం చేశాడు. దేవికి, ప్రకృతి స్వరూపునికి, విధాత్రికి, శుభప్రదకు, కామదాయినికి, వృద్ధి సిద్ధులకు, సచ్చిదానంద స్వరూపునికి, సంసారమును దహింపజేసే అగ్నిస్వరూపునికి నమస్కారం. సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహములని 5 పనులను చేయనట్టి మహాదేవికి, బ్రాహ్మణునికి, కదలిక లేని, అన్నిటి యందు కదలకుండా ఉండి వాటన్నిటినీ నడిపిస్తూ అన్నిటికీ అధిష్టానంగా ఉన్న నీకు అభినందనము. అర్ధమాత్ర స్వరూపునికి, అర్ధభూతకు, హుల్లేఖకు వందనం. సమస్త ప్రపంచము నీలోనే నిండి ఉంటుంది. నీ నుంచే బయటకు వచ్చి మళ్ళీ నీలోనే ఐక్యమవుతుందని, నువ్వు సర్వశక్తివంతురాలివని, నీ శక్తి సామర్థ్యాలు అనంతాలని, సమస్త లోకాలలోనూ నువ్వే నిండి ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టించి పరమపురుషుడికి చూపిస్తూ ఉంటావు. ఇంద్రజాలికి రాలిగా 23 తత్వాలతో ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు లేకపోతే ఏ ప్రాణి కదలలేదు. నీ భావనాలతోనే ఈ ప్రపంచాన్ని సంతృప్తిపరుస్తావు. నీ తేజస్సులతోనే ఈ ప్రపంచాన్ని ప్రకటిస్తావు. నువ్వు లేనిదే పరమపురుషుడు కూడా అసమర్థుడవుతాడు. కల్పాంతంలోని చరిత్రను, నీ వైభవాన్ని తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు. మధుకైటబుల బారి నుండి మమ్మల్ని రక్షించావు. పరమ సుఖ ప్రదాయనమైన నీ దర్శన భాగ్యాన్ని కలిగించి పరమానంద
ప్రసాదించావు. నీ అనుగ్రహానికి పాత్రులమే చేశావు. మమ్మల్ని నీ ప్రభావం వల్ల సృష్టించబడ పౌనాలెన్నో. నీ చరిత్ర ఎంతటిదో నాకే కాదు, ఈ బ్రహ్మ రుద్రులకు కూడా సాధ్యం కానప్పుడు ఇంకా ఇతరుల సంగతి వేరే చెప్పే పనే లేదు. దివ్యమైన నీ రూపాన్ని నా హృదయంలోను, నీ నామాన్ని నా నాలుకపైన శాశ్వతంగా ఉండేటట్టుగా నీ పాదపద్మాలను నిత్యం దర్శించే భాగ్యాన్ని